వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం సవర అడ్డపనస గ్రామానికి చెందిన చీడి విశ్వప్రసాద్ తన ఇంటి ఆవరణలోని సుమారు 40 సెంట్లు విస్తీర్ణంలో అరుదైన మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ఒక అలవాటుగా ప్రారంభించారు. ఆయన తోటలో పెరిగిన వంగ మొక్కకి అడుగున్నర పొడవైన వంకాయ కాసింది. అడుగున్నర పొడవైన వంకాయల్ని ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. దేశ విదేశాల నుండి అనేక రకాల జాతుల మొక్కలను తెప్పించి తన ఇంటి ఆవరణలో సేంద్రీయ ఎరువులతో సాగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పండిన పండ్లు, వివిధ రకాల కూరగాయలు తన అవసరాలకు పోరు బంధువులకు, మిత్రులకు అందజేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ గా పనిచేస్తూ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రకృతి పరిరక్షణ, నాణ్యమైన పండ్లను ఉత్పత్తి చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విదేశాల నుండి సేకరించిన కోళ్లు, బాతులు కూడా పెంపకాన్ని నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగాలు నిర్వహిస్తూ ఖాళీ సమయాలలో ఈ ప్రకృతి సాగును నిర్వహిస్తున్నారు. అదే ఈరోజు మెయిల్ వచ్చింది పేపర్లో చెప్పారు, మొన్ననే వచ్చి తీసుకున్నారు ఆనంద్ గారు. మెయిల్ కూడా వచ్చింది, జిల్లా మొత్తం స్టేట్ మొత్తం వచ్చింది. మార్నింగే ఒక కర్నూలు నుంచి ఇంకా నెల్లూరు నుంచి ఫోన్ చేశారు. లోటస్ లోటస్ నారాజు కూర్చో పట్టుకోండి. దైవాను అవహ దొరికితే వాళ్ళు అక్కడే ఉండు. సార్ ఎక్కడ ఉన్నారు? ఇందులో కూడా మట్టి కూడా సారవంతమైన మట్టిలో ఉంది. మట్టి పొలం చేయించాను. యాక్చువల్గా జంగిల్లా ఉండేదండి. ఒక 3 years ఇల్లు విడిపించాను అన్నమాట. మాకు శ్రీకాకుళంలో ఓన్ హౌస్ ఉంది. నాకు చెట్లు ఏంటో ఫాదర్ మదర్ అయిపోయింది. కరోనాకి ఇక్కడ వచ్చి ఇద్దరం జాబ్ ఇక్కడే కదని చెప్పేసి ఇక్కడ హై స్కూల్ కాదండి, అగ్రికల్చర్ తను యాక్చువల్గా బ్యాంక్ మేనేజర్గా ఉండేది, సిండికేట్ బ్యాంక్. సార్ అలా తీసారు. డీటెయిల్స్ తీసుకో. నాకు 5 రకాల జామ చెట్లు ఉన్నాయండి, 5 రకాల మ్యాంగో వెరైటీస్ ఉన్నాయండి, 5 రకాల సీతాఫలం. ఎక్కువ ఉంది, కట్ చేసి ఇప్పుడు వచ్చేది ఇంకా.
మట్ల అందుకే చూసా. తీసుకెళ్తున్నది బొప్పాయి ఇది బనానా ఉంది కదండి. బనానా వెరైటీ ఏంటంటే ఇంత గెలేస్తుంది మనం చూడండి ఇంత గల 1000 ఫింగర్స్ అంటే 1000 ఉంటాయి. భూమి తగులుతుంది అనమాట. కనుక నుంచి తెప్పించాను. అది రకరకాల మొక్కలు తెప్పించాను. ఇది వాటర్ యాపిల్ అండి. ఏ లెక్చరర్ సార్ మీరు? నేను స్వీట్స్ అండి. ఇక తోటకూర ఇది కేరళ నుంచి తెప్పించాను. వంకాయ అన్నారు కానీ ఇది ఆనపండి. ఈ 6 అడుగులు అవుతుంది. కాయలేదు 6 అడుగులు కాయలేదు. ఇంతమంది కాస్తుంది కూడా ముక్కలు వెరైటీ ఫ్రూట్ వెరైటీ మొక్కలు పెట్టాను. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం సవరడ్డపనస గ్రామం. నా పేరు చీడి విశ్వప్రసాద్. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నాకు వెజిటబుల్స్ కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, పళ్ళు మొక్కలు కానీ పెంచడం అనేది నాకు హాబీ. ఆ విధంగా భారతదేశంలో ఎక్కడ రకరకాల ప్రాంతాల్లో, రకరకాల రాష్ట్రాల్లో గ్యాదర్ చేసి రకరకాలైన మొక్కలు తెస్తుంటాను. అందులో భాగంగా ఇది కర్ణాటక నుంచి వెరైటీ తెచ్చాను. దీన్ని ఇల్లీ కుంభన్ అని అంటారు. ఇది కేరళ వెరైటీ. ఇది సుమారు 2.5 అడుగులు పొడుగనేది రావడం జరుగుతుంది. ఈ మన ఏరియాలో ఈ క్రాప్ రావడం అనేది ఫస్ట్ టైము. దానికోసం చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను.